హలో అండి. ఈరోజు మన కిచెన్లో మైదా పిండి వాడకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో బియ్యం పిండితో రవ్వ వేసి క్రిస్పీగా దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వంట సోడా ఈనో ఏమి వేయకుండా అప్పటికప్పుడు పప్పులు నానబెట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 1కి 4 తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీగా హెల్తీగా దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పావు కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మనము బీటర్ కానీ లేదంటే స్పూన్తో ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3/4 కప్పు దాకా సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ అనేది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ముందైతే 2 కప్పుల వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా విస్కర్ లేదంటే స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా పిండి వస్తుంది. చూడండి, ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే మనకు చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని మరొక కప్పు వేసుకుంటున్నానండి. దీంట్లో మొత్తంగా 4 నుంచి 4.5 కప్పుల వాటర్ పడుతుందండి. ఇక్కడ నేను 4 కప్పుల వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. దీంట్లో వంట సోడా ఈనో ఏమీ వేసే అవసరం లేదు. పిండి పులియబెట్టే పని లేదండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. రవ్వ కూడా బాగా నాని దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి మనకు కాస్త ఇలా అడుగున వచ్చేస్తుందండి. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఒకవేళ మీకు మిశ్రమం కాస్త పల్చగా లేకుండా ఇలా కాస్త గట్టిగా అనిపిస్తే మీరు మళ్ళీ దాంట్లో ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. నాకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి, అందుకే వాటర్ వేయట్లేదు దీంట్లో. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. మరీ పల్చ కాకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా ఉండాలి. ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒకటి కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ ముక్కలు కూడా ఇలా తురిమి తీసుకొని చిన్న అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఈ గిన్నెలో అయితే. ఇప్పుడు మనం రవ్వ దోశకి కావాల్సిన ఉల్లిపాయలన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పెనాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దీంట్లో అల్లం ముక్కలు అవి ఉన్నాయి కదండి, ఇలా వేసుకోవాలి పెనం మీద. దోశ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనము దోశ వేసేటప్పుడు కింది నుంచి పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గరిటె పిండి వేసుకుంటూ ఉండాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి. పెనం అనేది బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు దోశ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత మధ్యలో చూడండి మీకు హోల్స్ లాగా కనిపిస్తున్నాయండి. పెనం మీద కాకుండా ప్యాన్లో కూడా ఎలా వేయాలో నేను ఈ దోశను కూడా చూపిస్తానండి 2 మెథడ్లో. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఇలా ఆయిల్ అయినా లేదంటే వెన్న అయినా వేసుకోవచ్చండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే తినాలనిపిస్తాయండి, అంత క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చూడండి, ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత
ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ప్యాన్లో కూడా చూపిస్తానండి. ప్యాన్లో కూడా ఆయిల్ గ్రీస్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా దోశ వేసుకొని మంచిగా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా వేడివేడిగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా, క్రిస్పీగా ఉండే ఈ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1, 2 అయితే అస్సలు ఆగరు. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. తుంచుతేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా. ఇలా చేసిన దోశ రుచి చూస్తే 1, 2 అయితే అస్సలు ఆగరండి, అంత కమ్మగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.